నిరుద్యోగులే బీఆర్ఎస్ ని ఓడించారా? సో రీసెంట్ గా జరిగిన మీటింగ్ లో కేటీఆర్ మాట్లాడుతూ నేను ఆ విజువల్స్ కూడా విన్నాను. సో మళ్ళీ ఆ విజువల్స్ ఎతికి నాకు కనపడలేదు. సో రీసెంట్ గా మాట్లాడుతూ నేను జాబ్ చేస్తున్నాను, ఇప్పుడున్న సీఎం ఏమైనా జాబ్ చేసిండా, ఇంకో వాళ్ళు ఏమైనా జాబ్ చేసిరా, వీళ్ళు ఏమైనా జాబ్ చేశారా, నిరుద్యోగుల కష్టం అసలు మీకేం తెలుసు అండి, నాకు తెలుసు అని చెప్పి కేటీఆర్ మీటింగ్ లో మాట్లాడడం జరిగింది. బట్ ఇదే స్టోన్ లో కాదు, వేరే టోన్ లో మాట్లాడారు. అయితే ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడుతూ నేను జాబ్ చేసినాను, అందుకనే నిరుద్యోగుల కష్టాలు నాకు తెలుసు అని చెప్పారు. నేనేమంటానంటే బీఆర్ఎస్ ఓడిపోవడంలో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నిరుద్యోగులే నేనంట. ఎందుకంటే దీనికి సంబంధించి సో వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటుంది అరౌండ్ కొన్ని రిపోర్ట్స్ ఏమో 2 lakhs ప్లస్ నోటిఫికేషన్స్ ఇచ్చారు, దాదాపు 1,60,000 వరకు రిక్రూట్మెంట్ జరిగింది. సో కొంత నేను ఇన్ డీప్ గా వెళ్తే నాకైతే ఒక 90 to 1 lakh జాబ్స్ వరకు ఇచ్చారు ఓవర్ టెన్యూర్ 9 years. అయితే ఇక్కడ తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆల్మోస్ట్ 60,000 ప్రీవియస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ ని కంప్లీట్ చేశారు. ఎప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సో ఫైనల్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేశారు. ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే నిరుద్యోగులు నిజంగానే నా ఒపీనియన్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ నిరుద్యోగులే. ఎందుకో చెప్తానండి, ఎందుకంటే ఈ నోటిఫికేషన్స్ ఇచ్చారు కాదనట్లేదు. సో ఇప్పుడున్న గవర్నమెంట్ కంపారిటివ్లీ నోటిఫికేషన్ అయితే ఎక్కువనే, జాబ్స్ అయితే ఎక్కువనే ఇచ్చారు, టెన్యూర్ కూడా ఎక్కువే ఉంది, అది వేరే విషయం. అయితే ఇచ్చినప్పటికీ దాంట్లో పేపర్ లీక్లు, జాబులు అమ్ముకున్నారు, పేపర్ లీక్స్ అండ్ పోస్ట్పోన్ అవ్వడము ఇదంతా జరిగింది. సో దాంట్లో ఏంటి అంటే నిరుద్యోగుల్లో ఇలాంటి జరగలేదు, ఇలాంటి జరిగినా కానీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాల కోసం మేము కొట్లాడి తెచ్చుకుంటే వచ్చిన తర్వాత ఇట్లా జరిగింది అని చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. దాని ఇంపాక్టే కొంత ఎలక్షన్స్లో పడింది. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే కేటీఆర్ గారు చెప్పినట్టు నిరుద్యోగులు ఇప్పుడు నిత్యం కూడా జాబ్ క్యాలెండర్ గురించి పోరాడుతూ ఉన్నారు, దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో గవర్నమెంట్ ఏమో సంవత్సరంలోనే అన్ని లక్షల జాబులు ఇస్తాను, ఎన్ని లక్షల జాబులు ఇస్తాను కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి సర్కార్ అనింది. బట్ రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇప్పటివరకు దానికి సంబంధించి ఎలాంటి పత్తా లేదు, జాడలేదు. అయితే ఇక్కడ మనం ఇంకొక పాయింట్ ఏం అర్థం చేసుకోవాలి అంటే ఒకవేళ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ బీఆర్ఎస్ ఓడిపోవడానికి నిరుద్యోగులు అయితే మళ్ళీ కాంగ్రెస్ ఓడిపోవడానికి, మళ్ళీ అధికారం దూరం అవడానికి ఖచ్చితంగా నిరుద్యోగులే వన్ ఆఫ్ ద రీజన్ అవుతారు. దీని డౌట్ లేదు. ఎందుకంటే ఎక్కడికక్కడ నిరుద్యోగులు ప్రొటెస్టులు కానీ ఎక్కడికక్కడ లాగిపడేయడము, ఎక్కడికక్కడ వాళ్ళని ఇచ్చేయడము, అదిగో ఇస్తాం, ఎక్కడ మీటింగ్లో చెప్పినా అదిగో ఇచ్చేస్తాం, ఇదిగో ఇచ్చేస్తాం, అదిగో జాబ్ క్యాలెండర్, ఇదిగో జాబ్ క్యాలెండర్ అని చెప్పి కాలయాపన చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితి అది విరుద్ధంగా ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే గ్రూప్ 1కి సంబంధించి ఉద్యోగాలు అమ్ముకున్నారు, అవకతవకలు జరిగాయని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం కూడా జరిగింది కదా. అయితే ఇంత ఉద్యమం జరిగింది అండ్ డెఫినెట్లీ ఈ ఇంపాక్ట్ మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఉండబోతుందా అంటే ఒకవేళ బీఆర్ఎస్ ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ నిరుద్యోగులు అయితే రేపు కాంగ్రెస్ ఓడిపోవడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ నిరుద్యోగులే అవుతారు. సో ఇప్పటికైనా కానీ కేటీఆర్ గారు మీరు నిరుద్యోగుల కష్టాలు తెలిస్తే దీని మీద పెద్ద ఎత్తున నిరాహార దీక్ష చేపట్టండి, పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టండి, ర్యాలీలు చేపట్టండి, గ్రౌండ్ లెవెల్లో మీరు రండి. అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వంలో కదలికి వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అండ్ గవర్నమెంట్ కూడా ఇది ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే మళ్ళీ దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు ఉండాలి, కొనసాగించాలి అంటే తెలంగాణలో మళ్ళీ మీరు అట్లీస్ట్ కాంపిటీషన్ ఇవ్వాలి అన్నా, మళ్ళీ గెలవాలి అనే ఆలోచన మీకున్నా ఖచ్చితంగా నిరుద్యోగుల్ని కన్సిడర్ చేయండి. చాలా అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు. అన్ఎంప్లాయిడ్ యూత్ సమాధానం చెప్తారు, ఓటుతో చెప్తారు. సో ఖచ్చితంగా ఇది ఆలోచన చేయాలి. థ్యాంక్ యూ.